రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో మొత్తానికి కవితను ఢిల్లీ అయితే తీసుకెళ్లడం జరిగింది. మరి ఢిల్లీ తీసుకెళ్లిన తర్వాత కవితను ఏ జైల్లో పెడుతున్నారు, ఆ జైలు మొత్తం కూడా ఎలా ఉండబోతుంది, ఆమెతో పాటు తోటి మహిళా ఖైదీలు ఉంటారా, లేదంటే ఈమె పొలిటీషియన్ కాబట్టి ఈమెకంటూ సెపరేట్గా ఒక సెల్ ఉంటుందా, ఇవన్నీ విషయాలు కూడా. నిన్న హైడ్రామా మధ్య కవితను నిన్న ఈవినింగ్ 5:20కి అరెస్ట్ చేసినట్టు వాళ్ళు మెమో ఇచ్చారు. దాదాపు 14 పేజీల అరెస్ట్ మెమోని కవిత వాళ్ళ హస్బెండ్ అనిల్కి ఇచ్చారు, సంతకాలు తీసుకున్నారు. అట్లాగే అంతకుముందు కూడా దాదాపు ఒక 4-5 గంటల పాటు హౌస్ సెర్చ్ చేశారు. 5 ఫోన్లు సీజ్ చేశారు కవితది. తర్వాత డాక్యుమెంట్స్, ల్యాండ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా కూడా తీశారు. ఏంటంటే ఇది బేసిక్గా సౌత్ లాబీ అంటే సౌత్ ఇండియాలో ఒక లిక్కర్ లాబీ ఢిల్లీలో లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకొని కొత్త లిక్కర్ పాలసీని క్రియేట్ చేయించి అక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న లిక్కర్ షాపుల్ని కాంట్రాక్టు వీళ్ళు తీసుకున్నారు. సో దీనికోసం అక్కడ కొన్ని వీళ్ళకి అనుకూలంగా ఒక 30 కోట్ల రాయితీలు ఇచ్చారు వీళ్ళకి. ప్లస్ ఎంఆర్పి అమ్మాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం వచ్చినంత అమ్ముకోవచ్చు, మీకు ఇవ్వాలనిపిస్తే సబ్సిడీ ఇచ్చుకోవచ్చు, అట్లాగే అర్లీ మార్నింగ్ 3 గంటల వరకు మీరు నడుపుకోవచ్చు. ఇలాంటివన్నీ వీళ్ళకి అనుకూలంగా, అంటే వీళ్ళకి లాభాలు కావాలంటే ఎక్సైజ్ పాలసీ ఎలా ఉండాలో అది యాక్చువల్గా వీళ్ళే రాయించుకున్నారు. గోరంట్ల బుచ్చుబాబు అనే ఒక మాజీ సీఏ, కవితకి సీఏ అనమాట, ఆయన డ్రాఫ్ట్ చేశాడంట మొత్తం లిక్కర్ పాలసీ మనకి ఎలా ఉంటే మనకి లాభాలు ఉంటాయని. సో ఈ సౌత్ లాబీలు ఎవరెవరు ఉన్నారంటే మన ఆయన మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మొన్నటి వరకు ఒంగోలు ఎంపీ, వైసీపీలో ఉన్నాడు, బయటకు వచ్చి ఇప్పుడు తెలుగుదేశంలో చేరాడు. సో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవరెడ్డి, తర్వాత విజయసాయిరెడ్డి వాళ్ళ అల్లుడు రోహిత్ రెడ్డి అని ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు శరత్ చంద్రారెడ్డి, అతనికి అరబిందో ఫార్మా ఉంది. సో శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, కవిత తరపున అరుణ్ రామచంద్ర పిల్లై, కవితకు బెనామీ. ఈ ముగ్గురు ఇండో స్పిరిట్స్ అనే ఒక కంపెనీకి పార్ట్నర్స్. కవితకి బెనామీ తరపున 33% ఉంది షేరు. సో ఈ ఇండో స్పిరిట్స్ అనే వాళ్ళు అక్కడ మన మనీష్ సిసోడియానే ఎక్సైజ్ మినిస్టర్ కూడా. సో కొమ్మక్కయ్యి మీకు మేము 100 కోట్లు ఇస్తాము, దానికి బదులుగా మీరు మాకు ఎక్సైజ్ పాలసీని మార్చి ఢిల్లీలో ఉండే లిక్కర్ షాపులన్నీ మాకు ఇచ్చేసేయండి అని చెప్తే వీళ్ళు దానికి ఒప్పుకొని చేశారు అనేది ఆరోపణ ప్రధానంగా. అందువల్ల దీంట్లో మొత్తంగా 33% కవితకి ఉందని చెప్తున్నారు. అందుకని ఆ మధ్య కూడా వాళ్ళు బీజేపీ వాళ్ళు పోస్టర్లు కూడా పెట్టారు, కవిత అనుకుంటే పద్యం అనుకుంటారా కాదు మద్యం అని. అంటే కవిత అంటే పోయం కదా, కవిత అంటే పద్యం అనుకుంటారా కాదు మద్యం అని పెట్టారు. అట్లాగే ఆమె 33% వాటా ఉంది కాబట్టి మహిళల్లో కూడా 33% కోటా అడుగుతుంది, అక్కడ వాటా ఉంది కాబట్టి ఇక్కడ కోటా అడుగుతుందని కూడా వాళ్ళు పోస్టర్లు వేశారు బీజేపీ వాళ్ళు. ఇలాగా ఇది అనమాట బేసిక్గా కుంభకోణం. అంటే కవిత తన బినామీ అయిన అరుణ్ రామచంద్ర పిల్లై ద్వారా ఈ మొత్తం డీల్ చేసిందనేది ఆరోపణ. సో ఈమెను బిగినింగ్లో సాక్షిగా చేర్చి తర్వాత ముద్దాయిగా చేర్చారు తర్వాత ఛార్జ్షీట్లో. కాబట్టి ఈ కేసులో ఈమె మీద స్ట్రాంగ్గానే ఉంది. అందుకని ఇప్పుడు ఈమెను ఢిల్లీకి తీసుకెళ్లారు నైట్. ఢిల్లీలో ఏంటంటే మామూలుగా ఎవరైనా ట్రాన్సిట్ వారెంట్ అవన్నీ అన్నారు, కానీ అవి అవసరం లేదు. ఎందుకంటే ఈడీకి నేషనల్ లెవెల్లో ఏ స్టేట్లో పోయి అన్నా అరెస్ట్ చేయొచ్చు. అక్కడ ఢిల్లీ పోలీసులు వచ్చి ఇక్కడ అరెస్ట్ చేయాలంటే ట్రాన్సిట్ వారెంట్ కావాలి. ఈడీ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, దానికి పిఎంఎల్ఏ చట్టం ఉంటుంది. పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2022. ఆ 2022 యాక్ట్ కింద వాళ్ళు వచ్చి ఏమైనా కూడా ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా ఏ యూనియన్ టెరిటరీలో అయినా పోయి అరెస్టులు చేసేయచ్చు, వారెంట్లు అవసరం లేదు. పిఎంఎల్ఏ చట్టం అనేది స్ట్రిక్ట్ చట్టం. సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు ఎకనామిక్ క్రైమ్స్, హత్యలన్నా మనం హత్యల్లో పాల్గొన్న వాళ్ళకైనా కొంత
లీనియన్స్ ఇవ్వచ్చాం, కానీ ఎకనామిక్ అఫెన్సెస్లో ఇవ్వద్దని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. ఎందుకంటే హత్యలు చేసేటప్పుడు ఒక్కోసారి స్పాంటేనియస్లో కోపంతో హత్యలు ఆవేశంలో జరుగుతుంటాయి. కానీ ఎకనామిక్ అఫెన్సెస్ అవి కాదు, ముందే ప్రీ ప్లాన్డ్ చేసుకొని చేస్తుంటారు. ఇప్పుడు ఇదంతా ప్రీ ప్లాన్డే కదా, జరిగిందో లేదో మనకు తెలియదు. ఒకవేళ జరుగుంటే ప్రీ ప్లాన్డ్, ఎందుకంటే ముందే లిక్కర్ పాలసీని మాకు అనుకూలంగా ఎట్లా రాయాలనేది ప్లాన్ చేసుకొని వాళ్ళకి ఒక 100 కోట్లు ఇచ్చి మళ్ళీ వీళ్ళకి దాంట్లో నుంచి డబ్బులు ఎట్టట వచ్చిందనేది సుకేష్ చంద్రశేఖర్ అనే ఒక కాన్ మ్యాన్ అంటారు అతన్ని, ఎకనామిక్ క్రైమ్స్లో ఢిల్లీలో ఉంటాడు, తిహార్ జైల్లో. అతను అనేకసార్లు లెటర్లు రాశాడు, కవితతో అతను చాట్ అంతా కూడా బయట పెట్టాడు. అతను ఇక్కడ బీఆర్ఎస్ ఆఫీసులో ఈ ఏపీ అరుణ రామచంద్ర పిల్లై ఈ ఏపీకి డబ్బులు ఇచ్చానని చెప్పాడు. అది కూడా నెయ్యి బాక్సులు అని చెప్పారు, అంటే డబ్బుల్ని నెయ్యి బాక్సులుగా కోడ్ అనమాట. ఇన్ని నెయ్యి బాక్సులు పంపించాను అంటే ఇంత బాక్సుల్లో డబ్బులు పంపించాను అని. సో అట్లా ఒక నెయ్యి బాక్స్ అంటే ₹1,00,00,000 అనుకో, ఇట్లా 10 నెయ్యి బాక్సులు మనకి ఈరోజు పంపించానంటే 10 కోట్లు పంపించాను అని. అట్లంతా నేను డెలివరీ చేశాను అని చాట్ హిస్టరీ అంతా కూడా అతను బయట పెట్టాడు, జైల్లోనే ఉండే సుకేష్ చంద్రశేఖర్. అప్పుడు కవిత కూడా దాన్ని ఖండించింది. కవిత కూడా అప్పుడు ఏం చెప్పిందంటే మోడీ వస్తే ఈడీ వస్తుంది అని కూడా అప్పుడు చెప్పింది. దాన్నంతా కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. నిజంగానే నిన్న మోడీ వచ్చాడు, ఈడీ వచ్చింది, రెండు అదే. ఆమె కూడా అదేనింది, ముందు మోడీ వస్తాడు తర్వాత ఈడీ వస్తుంది అని ఆమె అనింది అనమాట. అలాగే జరిగింది, ముందు మోడీ వచ్చాడు తర్వాత ఈడీ వచ్చింది, లేదా రివర్స్లో ముందు ఈడీ వచ్చింది ఇక్కడ, తర్వాత మోడీ వచ్చినట్టున్నాడు. మోడీ ఈవినింగ్ వచ్చాడు 4 తర్వాత. సో ఏదేమైనా ఇప్పుడు అక్కడ ఢిల్లీలో ఏ జైల్లో పెట్టబోతున్నారు, ఎందుకంటే ఈ ట్రావెల్ టైంని లెక్కేస్తారనమాట. మామూలుగా అయితే 24 గంటలు పెట్టాలి, ఈ ట్రావెల్ టైం అంతా కలిసి ఒక 4 అవర్స్ పోయిందనుకో, అప్పుడు 28 గంటల లోపల పెట్టచ్చు అనమాట. అంటే నిన్న ఈవినింగ్ 5 కాబట్టి ఆమె 5:20కి అరెస్ట్ చేశారు కాబట్టి ఈరోజు ఈవినింగ్ 5:20 వరకు మినిమం అయితే వాళ్ళ టైం ఉంటుంది. ఇంకా తర్వాత కూడా 4 గంటలు పెట్టుకోవచ్చు ఆమెను. సో ఈరోజు ఆమెను ఏం చేస్తారంటే ఇంకొంత విచారణ చేస్తారు. ఎందుకంటే నిన్న కొంత డాక్యుమెంట్లు అవన్నీ దొరికాయి కదా, ల్యాండ్స్. అంటే ఈ డబ్బులు ఏం చేశారంటే ఈడీ ఏం చెప్తుందంటే ఆమె దీంట్లో లిక్కర్లో సంపాదించిన డబ్బుల్ని వాళ్ళ భర్త వచ్చి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు. ఆయనకి చాలా రకాల బిజినెస్లు ఉన్నాయి. అందులో వాళ్ళ భర్త ద్వారా ఈ డబ్బుల్ని రియల్ ఎస్టేట్లోనూ రకరకాల హాస్పిటల్లోనూ రకరకాల కంపెనీల్లోనూ బినామీలను పెట్టుకొని ఈమె ఇన్వెస్ట్ చేసింది అనేది చెబుతున్నారు. సో ఒక ప్రముఖ బీజేపీ వాళ్ళకి చెందిన ఒక ప్రముఖ హాస్పిటల్లో కూడా ఆమె ఇన్వెస్ట్ చేసిందని చెప్తున్నారు, వాళ్ళని ఫ్రంట్లో పెట్టి. అంటే ముందు నుంచి జాగ్రత్తగా ఒకవేళ బీజేపీ మనల్ని చేసినా వాళ్ళని కూడా ఇరికించాలా అని చెప్పి కొంతమంది బీజేపీ నాయకులు తనకి స్నేహం ఉన్న వాళ్ళతో కలిపి పెట్టిందనేది ఒక వెర్షను. సో ఇవన్నీ ఏదేమైనా అలాగా వాళ్ళు 24 గంటల లోపల ఆమెకు కొంత ఎంక్వైరీ చేస్తారు, తర్వాత మెడికల్ టెస్టులు చేస్తారు. ఎందుకంటే తమ దగ్గర నుంచి జైలుకి పోయేటప్పుడు ఎలా ఉనింది అనేది రిపోర్ట్లు ఇవ్వాలి కోర్టుకి. ఎప్పుడైనా కూడా ఇట్లాంటి హై ప్రొఫైల్ కేసుల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు పోలీసులు. రేపొద్దున ఆమె వెళ్ళి నన్ను కొట్టారు ఇక్కడ, నన్ను ఇంకోటి చేశారు అని చెప్పే అవకాశం ఉంది, మన రఘురామకృష్ణరాజు చెప్పినట్టుగా. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం వీడియో ఇంటర్వ్యూలు అన్ని వీడియో ఉంటుంది, ఆమెతో ఎక్కడ మాట్లాడింది వీడియో లేకుండా ఏం మాట్లాడరు వాళ్ళు, వీడియో రికార్డింగ్ ఉంటుంది. ప్లస్ కంప్లీట్గా ఆమె మెడికల్ టెస్టులు అన్నీ చేస్తారు. అన్నీ చేసినాక ఆ రిపోర్ట్లను అన్నీ తీసుకొని కోర్టుకి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసినాక కోర్టు ఖచ్చితంగా రిమాండ్కి ఇస్తుంది. ఢిల్లీలో ఏ జైల్లో పెడతారు, చాలామందికి ఢిల్లీలో తిహార్ జైలు ఒకటే తెలుసు. నిజానికి ఢిల్లీలో 3 జైల్స్ ఉన్నాయి, 3 సెంట్రల్ జైల్స్. 3 సెంట్రల్ జైళ్ళల్లో, సెంట్రల్ జైలు అని కూడా అంటారు, సెంట్రల్ కాంప్లెక్సెస్ అంటారు వాటిని. ఒకటి తిహార్ సెంట్రల్ కాంప్లెక్స్. ఇందులో ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రిజన్స్ అనమాట. ప్రపంచంలోనే అతిపెద్ద జైళ్ళల్లో ఒకటి తిహార్ జైలు. అందులో 9 సెంట్రల్ జైల్స్ ఉన్నాయి. ఒక తిహార్ కాంప్లెక్స్లో 9 సెంట్రల్ జైళ్ళు ఉన్నాయి. అది కాకుండా రోహిణి అనే ఒక సెంట్రల్ జైలు, ఇంకోటి మండోలి, అందులో 6 సెంట్రల్ జైళ్ళు ఉన్నాయి. సో మొత్తంగా ఈ 3 కలిపితే 16 సెంట్రల్ జైళ్ళు ఉన్నట్టుగా. ఈ 16 సెంట్రల్ జైళ్ళల్లో దాదాపు 20,000 మంది ప్రిజనర్స్ ఉన్నారు, 20,000 మంది ఖైదీలు ఈ 16 సెంట్రల్ జైళ్ళల్లో ఉన్నారు. మామూలుగా అయితే దీని కెపాసిటీ 10,000, కానీ 20,000 మంది ఉన్నారంటే ఊహించుకోవచ్చు మనం ఎంత క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అయితే ఆ మధ్య తిహార్ జైల్లో ఏం జరిగిందంటే
టిల్లు గ్యాంగ్ అని ఒక గ్యాంగ్ని, టిల్లు అనే ఒక గ్యాంగ్స్టర్ని చంపేశారు జైల్లోనే. అది దేశంలోనే పెద్ద సంచలనమైంది. అంటే మనం సినిమాల్లో, హాలీవుడ్ సినిమాల్లోనూ మన సినిమాల్లోనూ చూస్తుంటాం జైళ్ళల్లో చంపడం, కానీ అది చాలామంది నమ్మరు. సినిమాల్లో చూపిస్తారు అనుకుంటారు, కానీ రియల్గా అలాగే జరిగింది. సో ఆ టిల్లు అనేవాడిని చంపేశారు. దాంతో తిహార్, మామూలుగానే తిహార్ జైల్లో, ఢిల్లీ జైళ్ళల్లో అంతా సెక్యూరిటీ ఎవరిని పెడతారంటే టీఎన్ఎస్పీ అంటారు. టీఎన్ఎస్పీ అంటే తమిళనాడు స్పెషల్ ఫోర్స్ని పెడతారు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళని పెడితే వాళ్ళు కుమ్మక్కైపోతారేమో అని, ఎందుకంటే లోకల్ వాళ్ళు ఉంటారు కదా, మేనేజ్ చేస్తారని వేరే స్టేట్ నుంచి, ఈ తమిళనాడు స్టేట్ నుంచి అక్కడ సెక్యూరిటీ పెడతారనమాట. సో వీళ్ళు అక్కడ సెక్యూరిటీగా ఉంటారు. అక్కడ ఏంటంటే చాలా ప్రామినెంట్, బాగా హై ప్రొఫైల్ ఖైదీలు కూడా చాలామంది ఉంటారు. గ్యాంగ్స్టర్స్ ఉంటారు, మాఫియా వాళ్ళు ఉంటారు. అందుకని హై సెక్యూరిటీ ప్రెజెన్స్ అనమాట అవి, ఈ మూడు కూడా. సో ఈ మూడిట్లో ఇప్పుడు దేంట్లో పెడతారనేది ఇంకా క్లారిఫికేషన్ రాలేదు. ఎందుకంటే వాళ్ళు అవన్నీ చూసుకొని ఎక్కడ సెక్యూరిటీ బాగుంది ఈమెకు. ఎందుకంటే అక్కడ మహిళా ఖైదీలు కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో దాదాపు 1300 జైళ్ళు ఉన్నాయి. 1300 జైల్లో 31 జైళ్ళు సపరేట్ ఉమెన్ జైల్స్. అయితే ఈమెను అట్లాంటి ఉమెన్ జైలు, సపరేట్ ఉమెన్ జైల్లో పెట్టరు. ఈ పెద్ద సెంట్రల్ జైల్లోనే ఉమెన్ బ్లాక్స్ వేరే ఉంటాయి, బ్యారక్స్ సపరేట్గా ఉంటాయి ఉమెన్కి. ఆ ఉమెన్ బ్యారక్లో ఈమెను సింగిల్ సెల్లో పెట్టడానికి ట్రై చేస్తున్నారు. అక్కడ పెడతారు. ఒకవేళ ఈమెమన్నా కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని నాకు కొంత స్పెషల్ ప్రొవిజన్స్ కల్పించండి, నాకు ఒక అసిస్టెంట్ని ఇవ్వండి, నాకు ఒక బెడ్ ఇవ్వండి, నాకు ఒక ఫ్యాన్ ఇవ్వండి, ఇట్లాంటివి అడగచ్చు. చంద్రబాబు అడిగారు కదా, ఆయనకి అసిస్టెంట్ని ఇచ్చారు, ఆయనకు ఒక సపరేట్ రైటింగ్ టేబుల్ ఇచ్చారు, సపరేట్ రూమ్ ఇచ్చారు, తర్వాత బుక్కులు ఇచ్చారు చదువుకోవడానికి. ఆయనకి ఏసీ బదులు ఇది అనుకుంటా కూలర్, ఎయిర్ కూలర్ పెట్టారు, వేడి నీళ్ళు ఇచ్చారు, ఇవన్నీ ఆయనకి ఇచ్చారు. సో ఈమె కూడా అలా అడగచ్చు. కాకపోతే ఈడీ చట్టం అనేది కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటుంది. అందువల్ల ఈడీ స్పెషల్ కోర్టు ఇలాగ ఇస్తుందా అనేది డౌటే. ఇది ఎందుకంటే చంద్రబాబుది ఇక్కడ మామూలు ఏసీబీ కోర్టు, కానీ ఈడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది వచ్చి 2 దీని కింద, చట్టాల కింద. ఒకటేమో ఐపీసీ, ఇంకోటేమో పీసీ యాక్ట్, అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. ఇక్కడేమో పిఎంఎల్ఏ, ఇది కొద్దిగా రిగరస్గా ఉండే చట్టము, కఠినంగా ఉండే చట్టం. ఈ చట్టం కింద ఈమెకు అవన్నీ ఇవ్వకపోవచ్చు. సో కొద్దిగా ఇబ్బందే ఉంటుంది ఆమెకు. కాకపోతే విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా కొంత లైఫ్ స్టైల్ అక్కడ వేరే ఉంటుంది జైల్లో. సో రెండోది, ఆమె హై ప్రొఫైల్ అన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా ప్రతి జైల్లో కూడా అవినీతి లేకుండా ఏ జైల్స్ ఉండవు నాకు తెలిసి. కానీ బీజేపీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు కేసీఆర్తో కుమ్మక్కాయ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆమెకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. ఎందుకంటే మనం శశికళ చూసాం కదా, శశికళలో అన్ని రకాల సౌకర్యాలు వచ్చాయి. బెడ్ ఉంటుంది, వేడి నీళ్ళు ఉంటుంది, అన్నీ వస్తుంది. నేను పర్సనల్గా 8 నెలలు జైల్లో ఉన్నాను కాబట్టి నాకు తెలిసి ఏంటంటే అక్కడ మందుతో సహా అన్నీ కూడా మనం డబ్బులు ఇస్తే వస్తాయి. సో నా పక్క ఖైదీలోనూ అప్పుడు ఒక స్కామ్ జరిగింది, ఎంసెట్ స్కామ్. వాళ్ళు ఉండేవాళ్ళు, ఎంసెట్కి సంబంధించిన ప్రైవేట్ కాలేజీ ఓనర్సు, లెక్చరర్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు అన్ని సౌకర్యాలు తీసుకున్నారు. ఫుడ్ బయట నుంచి వచ్చేది, వార్డర్లే వాళ్ళ ఇంట్లో చికెన్ మటన్ తీసుకొచ్చి వీళ్ళకి పెడతారు, వాళ్ళ హోమ్ కుక్డ్ ఫుడ్ అనమాట. సో అవన్నీ చేసుకోవచ్చు. అలాగా కవిత కూడా నాకు తెలిసి ఇవన్నీ మేనేజ్ చేస్తారు. ఇప్పుడు కేటీఆర్ వీళ్ళంతా వెళ్ళిన దేనికి, ఒకటేమో లీగల్గా ట్రై చేయడానికి, మిగతా జైల్లోకి వెళ్ళినాక జైల్లో పరిస్థితులు వీలైనంత కంఫర్టబుల్గా ఎలా ఉంచాలి అనేది కూడా వీళ్ళు చేస్తారు. ఆ రకంగా ఖచ్చితంగా దీనికి కోట్లు అయినా ఖర్చు పెడతారు కదా వీళ్ళు. ఎందుకంటే ఇవాళ ఒకప్పుడంటే మేమున్న కాలంలో, నేను 96లో ప్రాంతంలో ఉన్నా, అప్పుడైతే బయట జీవితానికి జైలు జీవితానికి పెద్ద తేడా లేదు. మేము బయట కూడా బ్యాచిలర్ స్టూడెంట్ కాబట్టి రూములు ఎక్కడో తీసుకొని, అది కూడా మామూలుగా ఉండేది జైలు గదిలాగే. కానీ ఇవాళ వీళ్ళకి హైలీ కంఫర్టబుల్కి అలవాటు అయిపోయారు కదా, వీళ్ళు జైల్లో ఉండడం కష్టమవుతుంది.